యేసుప్రభు వారు జన్మించే కాలంలో 4 గొప్ప మతాలు ఉన్నాయి. యూదా మతం ఉంది. ప్రత్యేకంగా ధర్మశాస్త్రం, తోరా, సున్నతి, సబ్బాత్, ఆజ్ఞలు, నియామకాలు, పండగలు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినప్పటికీ ఆ మతాన్ని అనుసరిస్తున్నారు. దాని ఉద్దేశం ఒకటే, దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని, ఒక ప్రత్యేకమైన సన్నిధి ఏర్పాటు చేశాడు. ఆ ప్రజలు అక్కడికి రావాలి, దేవుడు వచ్చి వారిని కలుసుకుంటాడు. అంతవరకే మనం చూడవచ్చు. గ్రీకు మతం ఉంది. గ్రీకు యొక్క ఫిలాసఫీ ప్రభావవంతంగా ఉంది. గ్రీకులు నమ్మేది ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు వైభవం కలిగిన వాడు, దేవుడు ఎంతో విలాసవంతంగా ఉంటాడు, ఎన్నటికీ మానవుడిని చేరడు, దేవుడికి మానవుడికి మధ్య అగాధం ఉంది, అగాధం ఎప్పటికీ పోడదు. వీళ్ళిద్దరి మధ్యలో దేవతలు ఉన్నారు కాబట్టి ఆ దేవతలకు సంబంధించిన విగ్రహాలు గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నాయి. అదే సమయంలో రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. రోమన్ల యొక్క మతం ఏంటంటే వారికి ప్రత్యేకంగా దేవుడు లేడు, కానీ సీజర్ చక్రవర్తి ఆ సమయంలో ఎవరైతే రోమాను పరిపాలిస్తున్నారో అతనే దేవుడు, మానవుడే దేవుడు, అతన్నే పూజించాలి, అతడే లార్డ్, అతడే సేవియర్. అది రోమన్ల యొక్క ఉద్దేశం. అప్పటికి బుద్ధిజం స్టార్ట్ అయింది. బుద్ధిజంలో దేవునికి ప్రత్యేకమైన స్థానం లేదు, దేవుని గురించి పెద్దగా బుద్ధిజంలో లేదు. అప్పటికి ఇంకా ఇస్లాం స్టార్ట్ కాలేదు. అప్పటికి మరి మన పూర్వీకుల గ్రంథాలు, హిందూ గ్రంథాలు ఉండేమో మనకు తెలియదు. ఒకవేళ ఉన్న అందులో ఏం రాయబడి అంటే దేవుడు అప్పుడప్పుడు జంతువుల్లోకి, పక్షుల్లోకి, పురుగుల్లోకి, వాటిల్లోకి, వీటిల్లోకి అవతారంగా వచ్చి వెళ్ళాడు అని అంతవరకే ఉంది. దేవుని చేరాలంటే జపాలు, తపాలు, ఉపవాసాలు కావాలి అని, తీర్థయాత్రలు కావాలని ఆ గొప్ప గ్రంథాలు రాయబడ్డాయి. దీనికి భిన్నంగా లేఖనాలు, క్రైస్తవం ఏం చెప్తుంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా, రక్త మాంసాల్లో పాలువాడుగా మానవ అవతారం ఎత్తాడు. ఆయన మానవుడిగా జన్మించాడు, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు. మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన దిగిపోయాడు, సిలువలో రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు. నీ పాపం నా పాపం కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయన నిన్ను విశ్వసించితే నిత్య జీవం. ఇది క్రిస్టియానిటీ, ఇది ట్రూ క్రిస్టియానిటీ.